ఈ చలికాలంలో వేడివేడి అన్నంలోకి వేడివేడిగా సొరకాయ పులుసుతో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం మొత్తం ఈ సొరకాయ పులుసుతో తింటారు. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా చిటపట్లాడాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని మరీ ఎక్కువగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. కొంచెం మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయను పచ్చిమిర్చి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి కొంచెం వేసుకుంటే ఈ పులుసుకు మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ మీడియంగా పెట్టుకొని చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సొరకాయ ముక్కల్ని పొట్టు తీసేసి ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసి వేసుకోవాలి. పులుసులోకి పెద్దగా కొంచెం ఈ సైజులో కట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా పోపంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం మంట పైన ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలు ఈ విధంగా కొంచెం మగ్గాక టమాటా వేసుకోవాలి. టమాటా ముందుగా వేస్తే సొరకాయ తొందరగా మగ్గదు. అందుకే సొరకాయ మగ్గిపోయాక కొంచెం టమాటా వేసుకోవాలి. నేను 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటా మగ్గిపోయాక సరిపడా కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్లు, పులుసు కాబట్టి చాలా బాగుంటుంది. తర్వాత తగినంత ఉప్పు, వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకొని హై ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పులుసు మసలనివ్వాలి. ఇలా పులుసు మొత్తం మసలాక దగ్గర పడ్డాక పులుసు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి రైస్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా కూడా ఉంటుంది. నోటికి మంచి రుచి వస్తుంది సొరకాయ పులుసుతోటి. అంతే, ఎంతో సింపుల్గా సొరకాయ పులుసు ఈ విధంగా తయారు చేసుకోండి.